ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ ని సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్య వస్తాడా? ఛాలెంజ్లు ఇసిరి తీరా ఛాలెంజ్లు ఓడిపోయినాక మాటల్లో పెట్టుకోకుండా తోక జాడించే నీలాంటి వాళ్ళతోనా కేటీఆర్ అన్నకేంది ఛాలెంజ్? గతంలో 2 సార్లు కేటీఆర్ అన్న చేతిలో ఛాలెంజ్ ఓడిపోయలేవా? మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఛాలెంజ్ ఇసురుతున్నావు? గతం మర్చిపోయినావా? అప్పుడే 2016లో జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం చేయడమే కాకుండా తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టనని మాట్లాడినావు. తీరా టీఆర్ఎస్ గెలిచినాక తోక ముడిచిపోయినావు, ఛాలెంజ్ మర్చిపోయి. 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తీరా కొడంగల్లో ఓడిపోయినాక ఆ మాట కూడా మర్చిపోయి తోక జాడిచ్చి ఎంపీకి వచ్చి మల్కాజ్గిరిలో నిలబడి మల్కాజ్గిరికి ఏమీ చేయని చాదగానోడు నువ్వు. మళ్ళీ నువ్వు ఛాలెంజ్ విసురుడు, అది ఉత్తర్వులు తీసుకున్నాడు కూడా. ఛాలెంజ్లు సిగ్గుపడతాయి నువ్వు ఇంకోసారి ఛాలెంజ్ల గురించి మాట్లాడితే.